పుష్ప 2 జాతర సీన్కి వైల్డ్ ఫైర్ డైలాగ్కి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ప్రతి ఫ్యాన్ క్వశ్చన్ చేస్తుంది ఒక్కటే. కొన్ని సీన్లు సినిమా కాదు చరిత్ర అనిపిస్తాయి. కొన్ని డైలాగులు కాదు జనాల గుండెల్లో నిలిచిపోయే ముద్ర. వైల్డ్ ఫైర్ అని ఒక్క మాట చెప్పినప్పుడు థియేటర్ మొత్తం ఒక్కసారిగా ఫైర్ అయింది. అదే ప్రశ్న ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతి ఫ్యాన్ అడుగుతున్నారు. పుష్ప 2 జాతర సీన్కి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు అని, వైల్డ్ ఫైర్ డైలాగ్కి ఎందుకు రాలేదు అని, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి ఎందుకు రాలేదని. ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఒక అభిమాని గుండెల్లో మండుతున్న అగ్నిని మీ ముందుకు తీసుకొస్తున్నా. అమ్మ తోడు అన్న ఒక్కసారి జాతర సీన్ని గుర్తు చేసుకో. ఆ రూపం, ఆ కళ్ళు, ఆ కోపం, ఆ బాడీ లాంగ్వేజ్, అది ఒక హీరో మేకప్ వేసుకొని నిలబడిన సీన్ కాదు. పాత్రలో పూర్తిగా కరిగిపోయిన ఒక నటుడు. ఆ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది, అదే కళ్ళల్లో బాధ కూడా కనిపిస్తుంది, అదే కళ్ళల్లో ప్రతీకారం కూడా కనిపిస్తుంది. అలాంటి భావాలను ఒక్క సీన్లో చూపించడం ప్రతి నటుడి వల్ల అయ్యే పని కాదు ఫ్రెండ్స్. ఒట్టేసి చెబుతున్నా, ఆ సీన్ చూస్తుంటే పుష్పరాజ్ నడవలేదు, అడవి మొత్తం నడుస్తున్నట్టే అనిపించింది. ఆ క్షణం ముందు శత్రువుల ప్లాన్ మీద ప్లాన్ వేసుకుంటారు. ఆ రోజు పుష్ప ముగిసిపోయాడు అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళ లెక్కల్లో ఒక తప్పు చేశారు. పుష్పని మనిషిగా లెక్క పెట్టారు, అక్కడే ఓడిపోయారు. ఎందుకంటే అతని కోపం వెనకాల గౌరవం ఉంది, అతని పోరాటం వెనకాల ఆత్మగౌరవం ఉంది, అతని ప్రతి అడుగు వెనకాల ఒక అడవి నిలబడి ఉంది. జాతరలో వినిపించే డప్పుల శబ్దం, దుమ్ము ఎగిరిపోవడం, జనం ఊపిరి బిగబట్టడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కో బీట్ పెరగడం, ఇవి అన్నీ కలిసి వచ్చినప్పుడు అది సినిమా సీన్ కాదు, థియేటర్లో ఒక పండగ. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలి అన్న, చేతి వేళ్ళు ఎలా కదిలాయి, మెడ ఎలా తిరిగింది, కన్ను ఎలా చూసింది, నవ్వు కూడా ఎలా వచ్చింది, ప్రతి ఫ్రేమ్లో క్యారెక్టర్ మాత్రమే కనిపించింది, ఒక స్టార్ కనిపించలేదు. అదే గొప్ప నటన. అందుకే అభిమానులు ఇప్పటికీ ఆ సీన్ గురించే మాట్లాడుతున్నారు. వైల్డ్ ఫైర్ డైలాగ్, కొన్ని డైలాగులు రాస్తారు, కొన్ని డైలాగులు పుడతాయి, కానీ కొన్ని జనాల రక్తంలో కలిసిపోతాయి. వైల్డ్ ఫైర్ అని పలికిన విధానం, ఆ పాజ్, ఆ కాన్ఫిడెన్స్, ఆ అహంకారం, ఆ స్వాగ్, వీటిలో ఒక్కటి కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు, అన్ని పర్ఫార్మెన్స్. అందుకే ఆ డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. రీల్స్, షార్ట్స్, మీమ్స్, డబ్బింగ్ వీడియోలు, ఫ్యాన్స్ ఎడిట్స్, ఎక్కడ చూసినా అదే డైలాగ్. అయితే అభిమానుల ప్రశ్న ఏంటి అంటే, ఇంత ప్రభావం చూపిన సీన్కి, ఇంత ఇంపాక్ట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. అది అభిమానుల భావోద్వేగం అయితే నిజంగా అవార్డులు ఎలా నిర్ణయిస్తారు, ఏ ప్రమాణాలు చూస్తారు, ఏ ఏడాది పోటీ ఎలా ఉంటుంది అన్నది జ్యూరీ నిర్ణయం. అందుకే ఖచ్చితంగా అన్యాయం జరిగింది అని చెప్పడం సాధ్యం కాదు, కానీ ఆ పర్ఫార్మెన్స్ అవార్డు స్థాయిలో ఉంది. కానీ చెప్పే హక్కు మాత్రం ప్రతి అభిమానికి, ప్రతి ఫ్యాన్కి ఉంది. ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, కమెంట్లో ఎక్కువగా వినిపిస్తున్న భావన ఇదే. జాతర సీన్ ఒక్కటే కాదు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడలేదా? వైల్డ్ ఫైర్ డైలాగ్ థియేటర్ను షేక్ చేసింది చూడలేదా? ఆ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు, ఇది నటన కాదు జీవించాడు అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ సీన్ కోసం మళ్ళీ టికెట్ కొన్నాం, ఒక్క సీన్ కోసం సినిమా 3 సార్లు చూసాం. ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఎవరి దగ్గర ఉంది? ఇలా అభిమానులు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. హీరో అంటే ఇదే కదా. హీరో గెలవడం మాత్రమే కాదు, హీరో ప్రేక్షకుడి గుండెల్లో నిలబడి ఒక డైలాగ్తో, ఒక లుక్తో, ఒక నడకతో, ఒక సీన్తో ఏళ్ళ తరబడి గుర్తుండిపోవాలి. అలాంటి గుర్తింపే నిజమైన అవార్డు అని చాలామంది అభిమానులు నమ్ముతున్నారు. హానెస్ట్గా చెప్పాలంటే అవార్డు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రేక్షకుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే సీన్ అదే అసలైన గెలుపు. మీ అభిప్రాయం ఏంటి? జాతర సీన్, వైల్డ్ ఫైర్ డైలాగ్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు స్థాయి పర్ఫార్మెన్స్ అనిపించిందా లేదా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు.